కుటుంబం నాకు బాధలు లేకుండా ఉంటా. నేను నవ్వుతున్నాను కానీ నాకు బాధ లేదని కదా గుర్తుపెట్టుకోండి. కుటుంబం నడపాలి కదా. కుటుంబం నడపడం రాష్ట్రాన్ని నడపటం కదా. 5 కోట్ల మంది ప్రజలు నడపటం కదా. 5 కోట్ల మంది తాలూకు ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్ళటం కదా. గొడవ పెట్టుకోవడం ఎంతసేపు? నేను మీకు మంగళగిరిలో మా జనసేన వాళ్ళు ఏం చేయరు కదా, మా పిఠాపురం మీరు ఎందుకు చేస్తారని మీరు అంటారు. ఉంటాయండి. దాని మీద గొడవలు పెట్టేసుకుంటామంటే అది రైట్ కాదు కదా. మనం ఈరోజు నిలబడింది 5 కోట్ల మంది ప్రజలు కదా. మీరు ఏదో చేస్తారని కదా, మీరు అందరూ కలిపి ఏదో మాకు ఒక సరైన ఒక అభివృద్ధి ఇస్తారని కదా వాళ్ళు కదా నమ్మింది. నేను ఏదైనా అలయన్స్ కోసం నేను ఏదైనా కొన్నిసార్లు అటు ఇటు సర్దుకుంటానంటే మీరు గుర్తుపెట్టుకుని, ఇట్స్ నాట్ అబౌట్ వన్ పొలిటికల్ పార్టీ. తెలుగుదేశం గురించి కాదు, 5 కోట్ల మంది ప్రజల కోసం కొన్నిసార్లు నేను భరిస్తాను. గుర్తుపెట్టుకుని కొన్నిసార్లు ఇబ్బంది, నాకు ఇబ్బంది నేను చెప్పాను కదా మొన్న, నాకు ఇబ్బందిగా ఉంటే కొన్నిసార్లు నేను చెప్పాను. నేను ఇచ్చినప్పుడు మనసా వాచ కర్మ చేస్తాను. నేను ఇందాక మీకు చెప్పినప్పుడు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు నేను కూడా ఆలోచించుండొచ్చు కదా, నేను కూడా చాలా తెలివిగా ఉండొచ్చు కదా. నేను అలా చేయను, ఎందుకంటే నా మోరల్ ఫ్రేమ్ వర్క్ అది కాదు. నువ్వు చేయి కదా. ఒకళ్ళు చేశారు కదా అని మనం చేస్తే ఇంకా దిగజారుతాను తప్ప. అందుకని నువ్వు యుద్ధం చేయాలనుకున్నా కానీ విభేదించాలనుకున్న చాలా హైయర్ ఫ్రేమ్ వర్క్ ఉండాలి. నేను దానికోసం వెయిట్ చేస్తాను. అది ఏమైపోద్దంటే అది హుందాయిన గొడవ ఇవ్వదు, చాలా చండాలమైన గొడవ ఇస్తాయి. మనల్ని మనం గొడవ ఎప్పుడు పెట్టుకోవాలంటే మనల్ని పెరిగేంత గొడవ ఉండాలి. నువ్వు గొడవ పెట్టుకుంటే ఎలా ఉండాలంటే ఆ గొడవ నేను పెంచాలి, తగ్గించకూడదు. గుర్తుపెట్టుకో.